వన్యప్రాణులకు ఉన్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? వన్యప్రాణులకు ఉన్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? అంటే వన్యప్రాణుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళకు లా అండ్ ఆర్డర్తో సంబంధం లేకుండా ఓన్లీ యానిమల్స్కి సంబంధించిన కానీ, లేదంటే ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన కానీ, అంటే అడవిలో ఏదైనా జరిగితే వాళ్ళకి తీసుకునే రైట్ ఎట్లయితే ఇచ్చిందో, సో మనం కూడా ఏంటంటే ఈ ఆడపిల్లలు ఆల్రెడీ చట్టం ఉందండి. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ని తీసుకురావాలని మనం కోరుతూ ఉన్నాం. ఎవరు కూడా ఆడపిల్లల పుట్టుకను తక్కువ చూడద్దు. అంటే చాలామంది ఫుల్ స్టాప్ చేద్దామని చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పుట్టుకను ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి సిటిజన్ మీద ఉంది. ఒక చిన్న దెబ్బ తాకితేనే మనం తట్టుకోం. ఒక చిన్న దెబ్బ కాలుకో చెయ్యికో ఎక్కడ తగిలితే మనం చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోం. అలాంటిది 5 months స్కానింగ్ ద్వారా తెలుసుకొని అబార్షన్ చేయించడం జరుగుతుంది. అంటే ఆలోచన చేయాలి, 5 monthsలో కాళ్ళు, చేతులు, నెక్, హెడ్, ఇయర్స్, నోస్, చిన్న అంటే అన్ని పార్ట్స్ వచ్చేస్తాయి. అంటే ప్రాణం వచ్చేస్తుంది. ప్రాణం పోసిన వెంటనే స్కానింగ్ ద్వారా తెలుసుకొని ప్రాణాన్ని తీస్తున్నారు. ఆ ప్రాణాన్ని తీసే రైట్ ఎవరికి లేదు. ఎవరికి కూడా ప్రాణాన్ని తీసే రైట్ ఎవరికి లేదు. ప్రతి ఒక్కరు ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు. అంటే రకరకాల ఇప్పుడు ఫారెస్ట్కి ఎట్లయితే వన్యప్రాణులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇల్లీగల్గా లిక్కర్ కానీ బెల్ట్ షాప్లకు అగెనెస్ట్గా ఇంకేదైనా ఉంటే సపరేట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎట్లయితే పనిచేస్తుందో, అంటే అడ్మినిస్ట్రేషన్లో ప్రతి డిపార్ట్మెంట్ ఎట్లయితే పనిచేస్తూ ఉందో ఈ సేఫ్ గర్ల్ డిపార్ట్మెంట్ తీసుకురమ్మంటున్నాం. ఈ ఆడపిల్లల యొక్క పుట్టుక కోసం సపరేట్గా పోలీస్ స్టేషన్లు, సపరేట్గా న్యాయస్థానాలు, సపరేట్గా స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయమంటున్నాం. అంతేకాకుండా ఈ భారతదేశంలో ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే దాదాపు 1,50,000 ఉద్యోగాలు భర్తీ అంటే దాదాపు 1,50,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది ఈ డిపార్ట్మెంట్ ద్వారా. అట్ ది సేమ్ టైం ఈ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. డిపార్ట్మెంట్ అంటే బీబీసీలో కూడా క్లియర్గా రాస్తున్నారు. యూఎస్లో కానీ, ఆస్ట్రేలియా, కెనడాలో ఎక్కడ చూసినా కానీ అంటే జెండర్ ఫీలింగ్ లేదు. అమ్మాయా అబ్బాయా అని చూస్తలేరు. మన దేశంలోనే ఈ ఫీలింగ్ ఉంది. ఎందుకు ఈ ఫీలింగ్ పోవాలి? ప్రతి ఒక్కరు ఆడపిల్లల పుట్టుకను ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి సిటిజన్ మీద ఉంది. నమస్కారం, నా పేరు బల్ల శ్రీనివాస్. మనం సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ కోసం పోరాటం జరుగుతుంది. అంటే వన్యప్రాణులతో ఉన్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా అనే నినాదంతో ముందడికి వెళ్తున్నాం. అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, అంటే ఇల్లీగల్గా లిక్కర్కి సంబంధించిన అంటే సపరేట్గా న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్ ఎట్లున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి సంబంధించిన న్యాయస్థానాలు కానీ సపరేట్గా పోలీస్ స్టేషన్లు ఎట్లయితే ఉన్నాయో ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ కూడా యూనిఫామ్ సర్వీస్ తీసుకురావాలని మనం పోరాటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాలి. నేను ఒకటే చిన్నది అడుగుతున్నా ప్రతి ఒక్కరికి. ఒక చిన్న దెబ్బ తాకితేనే మనం తట్టుకోవట్లేదు. ఒక చిన్న దెబ్బ తాకితేనే కూడా మనం తట్టుకోము. అలాంటిది 5 నెలల దేవుడు ప్రాణం పోస్తాడు. ఆ ప్రాణాన్ని స్కానింగ్ ద్వారా తీస్తున్నారు. నాది ఒకటే డ్రీమ్, నేను బతుకుతున్నది ఒకటే డ్రీమ్ ఏంటంటే ఇది నరేంద్ర మోడీ గారికి గౌరవం, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి రీచ్ కావాలి. ఈ దేశంలో గల ఈ డిపార్ట్మెంట్ గల ఏర్పాటు జరిగితే ఒకటేసారి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయి. అట్లనే లక్షలాది మందికి ప్రాణాలను మనం బ్రతికించిన వాళ్ళైతే ఆడపిల్లల్ని. ఏ దేశంలో కూడా జెండర్ ఫీలింగ్ లేదు. ఆస్ట్రేలియా, అమెరికా, యూఎస్లో, యూరోప్లో ఉన్న 8 దేశాల్లో ఎక్కడ కూడా లేదు జెండర్ ఫీలింగ్. మన దేశంలోనే ఆడ మగ అని ఒక వారసుడనే ఫీలింగ్ ఉంది. ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి సిటిజన్ మీద ఉంది. ఈ అవకాశం ఇచ్చిన కేసీ శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు.